హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మోనికాస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే రాగి ప్రోటీన్ లడ్డు అండి. ఇది చిన్నపిల్లల కోసం 1+ ఇయర్స్ పిల్లల కోసం అండి. చాలా హెల్తీ, బలం, అలాగే చాలా వెయిట్ని పెంచుతుంది. పిల్లలు కనుక లో వెయిట్లో ఉండి వెయిట్ అసలు గెయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా ఈ లడ్డూలు చేసి పెట్టండి. చాలా బలం, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆ వెయిట్ని పెంచే ఆ లడ్డు రెసిపీ ఏంటో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే చియా సీడ్స్ ఉంటే చియా సీడ్స్ వేసుకోండి. వాల్నట్స్ కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేవు, నేను వేయలేదు. అలాగే బాదం, పిస్తా వేసుకోండి. మంచిగా వీటన్నిటిని ఒకసారి దూరగా ఫ్రై చేసుకోవాలి ఒక 3 to 4 minutes పాటు. ఇందులోనే కొంచెం పూల్ మకానా వేసుకోవాలి. వీటిని మీరు క్వాంటిటీ పెంచి కూడా చేసేసుకోవచ్చు ఒకటేసారి. మనకి 1 month పాటు స్టోర్ అవుతాయి ఇవి. వీటిని మనము నెయ్యి వేయకుండానే వేపుకోవాలి, డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా 3 to 4 minutes పాటు బాగా వేపుకొని వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు రాగి పిండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 4 minutes, మినిమం 4 minutes పాటు దీన్ని లో ఫ్లేమ్లో చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. పాప కొంచెం వెయిట్ లోగానే ఉంది, అందుకనే నేను ఈ లడ్డూలను చేశాను. తనైతే మంచిగా ఇష్టంగా తింటుందండి. పాప లడ్డు తినే క్లిప్ యాడ్ చేశాను చూడండి, ఎంత క్యూట్గా నవ్వుతుందో అసలు. ఇలా ఒక 4 to 5 minutes పాటు వేపుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే వేపుకొని చల్లారబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని కూడా మంచిగా చల్లారి పెట్టుకున్న తర్వాతనే వీటన్నిటిని ఇందులో మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. దీంట్లోనే ఇప్పుడు 7 to 8 డేట్స్ని మంచిగా నానబెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. నానిన వాటిని మస్ట్ ట్రై రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా హెల్దీ అండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల బెల్లం పౌడర్ లేదా బెల్లమైనా యాడ్ చేసుకోండి. 2 స్పూన్లు మంచిగా మిక్సీ చేసుకోవాలి. ముందుగా పెట్టుకున్న ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని మంచిగా కాగనివ్వాలి. గీ కాగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. మంచిగా వేపుకోవాలండి. ఒక 5 minutes పాటు చక్కగా కలుపుకుంటూ వేపుకోవాలి. మనకి డ్రై నెయ్యిలో బాగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిండి మొత్తం చక్కగా కలిసేలాగా అంతా కూడా మంచిగా వేపుకోవాలండి. మన పిల్లలు ఏవి హెల్దీ ఫుడ్స్ తిననప్పుడు ఇలాంటివి ప్రోటీన్ లడ్డూలే కానీ బర్ఫీస్ ఇలాంటివి చేసి పెట్టాలి. సో అట్లీస్ట్ దీనివల్లనైనా మన పిల్లలకి ప్రోటీన్ అందుతుంది. పర్ డేకి 2 లడ్డూస్ ఇచ్చినా చాలండి, వీళ్ళకి మంచి పోషకాలు అందుతాయి ఇందులో నుంచి. బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం వేడి తగ్గిపోయేదాకా ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ దాన్ని మనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. మళ్ళీ కొంచెం బాగా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టడం కష్టమైపోతుంది. చూడండి, ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా లడ్డు కట్టేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం కనుక ఇంట్లో ఇలా చేసి పెడితే వాళ్ళు బయట చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అలాంటి వాటికి అలవాటు కాకుండా ఉంటారు. చాలా బలమైన లడ్డు, ఖచ్చితంగా మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, ఎంత టేస్టీ అండ్ హెల్దీ రాగి ప్రోటీన్ లడ్డు అయితే రెడీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా చిన్ని తల్లి ఆ లాస్ట్ స్మైల్ని చూసేయండి, ఎంత క్యూట్గా ఉందో కదా. థ్యాంక్ యూ.